యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన విద్యాసాగర్ మా నల్గొండ జిల్లా చెందినవాడు. వారికి సందర్భంగా వారి టీంకు, వారి కెమెరామెన్కు, వారి జర్నలిస్టులకు బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎన్నో వందల యూట్యూబ్ ఛానల్ వస్తున్నాయి. మీరు మీ దగ్గర లైక్స్ ఎంత ఉన్నాయి, వ్యూయర్స్ ఎంత ఉన్నాయి కాకుండా మీరు ఇచ్చే వార్తల్లో కొంచెం వాస్తవం ఉండాలి. కొన్ని యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైనా టైం చూస్తున్నప్పుడు నాకు వాట్సాపే లేదనుకోండి, కానీ ఎప్పుడైనా చూసినప్పుడు కొన్ని అనని మాటలు అన్నట్టు, కొన్ని లేని ఉన్నట్టు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ప్రజా సమస్యల మీద మీరు ఎక్కడైనా గ్రామాలలో తిరుగుకుంటూ, టౌన్లో తిరుగుకుంటూ, హైదరాబాద్ తిరుగుకుంటూ ఎక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది, ఇది ఎందుకు చేస్తలేరు, గ్రామాలలో పేద ప్రజల సమస్యలు ఏంది, అన్ఎంప్లాయిడ్ సమస్యలు ఏంది, మీ యూట్యూబ్ ఛానల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లైక్స్ ఎక్కువ వస్తాయి. పొలిటికల్ లీడర్ దగ్గర వచ్చి వాళ్ళు మాట్లాడిన దాన్ని సెన్సేషన్ పెట్టుకుంటే అది టెంపరీ, ఆ నిమిషానికి తర్వాత వేరే న్యూస్ చూస్తే తప్ప చూడరు. ప్రజా సమస్యల మీద పెట్టినప్పుడే ఆ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. వారి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. మీరు మాత్రం నల్గొండ జిల్లా కాబట్టి నా దగ్గర బయట తీసుకుంటున్నారు కాబట్టి నేను ఒకటే స్ట్రిక్ట్గా చెప్తున్నా, మీరు సమస్యల మీద తీసుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ మీద తీసుకోండి, రైతుల మీద తీసుకోండి. ఈరోజు 10 ఏళ్ళు తెలంగాణ వచ్చి ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు, ఆ నలుగురు తప్ప. ఇంకా ఉంటా 4 నెలలు కూడా కాలే మా గవర్నమెంట్ వచ్చి అప్పుడే లేని అపనిందలు వేస్తున్నారు. మొత్తం ఖజానా ఖాళీ చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి 38,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ల బకాయిలు పెట్టి వాళ్ళు రోజందరూ మా దగ్గర తిరిగిపోతుంటే ఉన్నదాయిలలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు సిలిండర్కి 500 రూపాయలు 700 సబ్సిడీ ఇచ్చుకుంటూ ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకు కూడా శంకుస్థాపన చేసాం. వచ్చే నెలకి అది కూడా కాన్ఫరెన్స్కి 4,000 ఇల్లు కట్టబోతున్నాం. 10 ఏళ్ళలో ఒక ఇల్లు కట్టలే ఆయన, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. 3 నెలల్లో 32,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన, జాయిన్ అయ్యారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు ఉద్యోగుల జీతాలు 1వ తారీఖు ఇవ్వాలి. దేశంలో ఏ రాష్ట్రంలోనే 1వ తారీఖు ఇస్తారు. ఈయన 15వ తారీఖు 20వ తారీఖు ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు. దాన్ని ఫస్ట్కి మార్చినాం, మార్చ్ 1కు, ఏప్రిల్ 1కి ఇచ్చినాం. మంచి పనులు చెప్పండి, మేము చేసే మంచి పనులు చెప్పి ఇంకా చేయవలసిన పనుల మీద కూడా మీరు ఎప్పుడు వార్తలు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని బెస్ట్ విషయం. టీజీ తెలుగు ఛానల్ ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ద్వారా ప్రారంభోత్సవం చేయబడినది. టీజీ తెలుగు ఛానల్ తెలంగాణలోనే మొదటి ఛానల్గా అభివృద్ధి చెందాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.